బహుగా ఫలించుట, దేవుని యొక్క సన్నిధానమున బహుగా ఫలించుట, దేవుని రాజ్యములో ఫలించుట అనేటువంటి విషయముల మీద మన ధ్యానాన్ని మనము కొనసాగిస్తూ వస్తుంటున్నాము. హల్లెలూయా. మనం ఫలిస్తే ఎంత చాలా బాగుంటుంది కదండి. బాగుంటుందా బాగుంటుందా? మనం ఫలిస్తే బాగుంటుందా బాగుంటుందా? మనం ఫలిస్తే మనకు బాగుంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు బాగుంటుంది. హల్లెలూయా. దేవుడు కూడా ఎంతగానో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇష్టపడడం మాత్రమే కాదు, మనము ఫలించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. లోకములో ఉన్నవారు ఫలింపబడతారు, దేవుని రాజ్యములో ఉన్నవారు ఫలింపబడతారు. హల్లెలూయా. లోకములో ఉన్నవారు ధనవంతులు అవుతున్నారు, దేవుని రాజ్యములో ఉన్నవారు ధనవంతులు అవుతారు. హల్లెలూయా. బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఒక చిన్న తేడా ఉన్నది. ఏంటి అని అంటే, మనమందరము కూడా దేవుని కృపలో ఫలింపబడుతూ ముందుకు వెళ్తాము. హల్లెలూయా. వారి యొక్క జీవితాలలో వారు ఎన్నుకునే మార్గాలు, వారు ఎదిగేటువంటి మార్గాలు, ఆ మార్గాలు తప్పుడు మార్గాలు అవ్వచ్చు, వ్యర్థమైన మార్గాలు అవ్వచ్చు, షార్ట్ కట్ మార్గాలు అవ్వచ్చు, లేదా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను గద్దించదు, వాళ్ళను ఏ విధమైనటువంటి కూర్చదు. అయితే దేవుని యొక్క రాజ్యములో దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క త్యాగము మనల్ని ఫలింప చేస్తుంది. అంత మాత్రమే కాదు, మన ఇన్నర్ క్యారెక్టర్ని, మన అంతరంగ పురుషుని, అంతరంగ స్త్రీని, మన లోపట ఉంటున్నటువంటి అంతరంగమును బాగా గమనించండి. ఇన్నర్ మ్యాన్ని అది ఫలింపబడేటట్లు చేయుచు ముందుకు కొనసాగిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుదువు. హల్లెలూయా. ద మెయిన్, దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క బిడ్డలుగా లోపట మనము ఎంతగా వృద్ధి చెందితే మన చుట్టూ ఉంటున్నటువంటి పరిస్థితులంతటిలో కూడా మనం అంతగా వృద్ధి చెందుతాము. హల్లెలూయా. దేవుడు ప్రతి దానిని తయారు చేసినటువంటి తరువాత ఆదికాండములో ప్రతి దానిని ఆయన దీవిస్తున్నాడు. ప్రతి దానిలోనూ ఒకటి కామన్ ఏంటంటే, మీరు ఫలింపబడుదురుగాక. హల్లెలూయా. ఆయన ఆకాశ పక్షులను తయారు చేశాడు, ఫలింపబడుదురుగాక. ఆయన భూజంతువులను తయారు చేశాడు, ఫలింపబడుదురుగాక. సముద్రంలో ఉన్న జలచరములంతటినీ ఆయన తయారు చేశాడు, ఫలింపబడుదురుగాక. మానవాళిని ఆయన తయారు చేశాడు, ఫలింపబడుదురుగాక. హల్లెలూయా. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక ఏంటంటే, మనము ఆత్మ రూపములో ఫలింపబడాలి, శారీరకముగా కూడా మనము ఫలింపబడాలి. వి షుడ్ బి బ్లెస్సింగ్, వి షుడ్ బి ఇంక్రీజ్డ్, ఫ్రూట్ఫుల్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్ అండ్ ద అవుటర్ మ్యాన్. మనము లోపల ఫలింపబడాలి, బయట కూడా మనము ఫలింపబడాలి. హల్లెలూయా. మన జీవితములలో చాలామంది ఏంటి అని అంటే, బికాస్ చాలామందికి దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత కొన్ని తప్పుడు బోధలో, లేకపోతే వ్యక్తుల యొక్క ప్రవర్తన, లేకపోతే విన్నటువంటి పరిస్థితుల్లో తెలియదు కానీ, మనము దీనులుగా ఉండాలి, మనము పేదరికంలోనే ఉండాలి, మనము దారిద్ర్యతలోనే ఉండాలి, అలాగా అర్ధ ఆకలి కడుపుతో మొర పెడితేనే దేవుడు నా ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఒకసారి నేను ఒక ఊరికి పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఏంటి అని అంటే, పాస్టర్ గారు లేకపోతే మంచి పెద్ద చర్చే, ఆర్థిక పరంగా కూడా ఒక డినామినేషనల్కి సంబంధించిన సంస్థ. అక్కడ ఉన్న డీకన్స్, లేకపోతే అక్కడ సంఘ సభ్యులు అందరూ కూడా నడుపుతూ ఉన్నారు. ఏమండి, పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వాక్యం చెప్పడం అంతా అయ్యింది, పాస్టర్ గారు అయితే అక్కడ లేరు. ఏమండి, మీ చర్చిలో పాస్టర్ గారు లేరా అని. పాస్టర్ గారు లేరంటే, లేరండి, పాస్టర్ గారు వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరినైనా పాస్టర్ గారిని ఎవరైనా తెలిసిన వాళ్ళని, మంచి వాళ్ళని ఉంటే మీరు చూడండి అని చెప్పారు. సరే బ్రదర్, ఏం చేస్తుంటారు, ఏమిస్తారు వాళ్ళకి, ఒకవేళ ఎవరైనా ఉంటే చెప్పడానికి మేము అడగాలి కదా అని అంటే, ఏ లేదండి, వాళ్ళకు వచ్చిండేదిను మేము 2000 రూపాయలు శాలరీ ఇస్తారంట. ఎంత? మరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానుకలు ఇస్తారంట. ఎంత? ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానుకలు వచ్చేటివన్నీ ఆయనకే,
2,000 రూపాయలు శాలరీ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, మరి పిల్లల చదువుల కొరకు అదంతా దాంట్లోనే వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప చర్చ్ ఏమీ సపోర్ట్ చేయదు. ఎంతమంది మారిపోయినారు సార్ అని అంటే, ఇప్పటికే 5-6 మంది మారిపోయినారు, ఇంకో 10 మంది అయినా కూడా మారుతానే ఉంటారని చెప్పారు. ఎందుకండి అంత? ఇప్పుడు మీ సంఘం బాగా స్థిరపడి ఉంది, బాగానే ఇవ్వచ్చు కదా, పాపం వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని అంటే, అట్లా కాదు పాస్టర్ గారు, అంటే ఇది శాలరీ కదా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అన్నటువంటి మాట ఎటువంటి మాట అని అంటే, పాస్టర్ గారు కడుపులో ఆకలితో ఉంటే బాగా మొరపెడతాడంట. ఎలాగా? ఆకలితో ఎక్కువగా ఉంటే పాస్టర్ గారు అంటే వాళ్ళ ఆలోచన రీతిని గురించి నేను మాట్లాడుతున్నాను, ఆలోచన రీతిని గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో సమ్ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టినటువంటి తర్వాత కూడా చాలామంది జీవితాలలో ఎలాగుందని అంటే, దేవుని చిత్తమేమో మేము ఇలాగ తక్కువ స్థాయిలోనే, తక్కువ ఆర్థిక పరిస్థితులతోనే, తక్కువ జీతములతోనే, లేకపోతే తక్కువ పరిస్థితులతోనే ఉండడము, లేకపోతే దేవుడు నన్ను ఇక్కడే ఇలాగనే ఉండమంటున్నాడేమో, లేక ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలతో ఫలింపబడకుండా ఆర్థికపరంగా మెటీరియల్ థింగ్స్ విషయంలో నేను మాట్లాడుతున్నానండి. ఈ విధంగా ఉండిపోవడం దేవుని చిత్తమేమో అని దేవునిని అపార్థము చేసుకొని ఎదగకుండా ఉండిపోతుంటున్నారు. ఒకసారి ఎప్పుడు వినేటువంటి ఒక స్టోరీ, ఒక తండ్రి తన కుమారుని బాగా చదివించిన తర్వాత ఆ కుమారుడు ఫారెన్లో ట్రిప్ వచ్చింది, ఫారెన్లో అతనికి జాబ్ వచ్చింది. అక్కడ బాగా సంపాదించి అతడు సెటిల్ అయినటువంటి తర్వాత ఏమైనదంటే, వాళ్ళ నాన్నని కూడా అమ్మలేరు, వాళ్ళ నాన్నను కూడా అక్కడికి ఫారిన్కి పిలుచుకొని వెళ్ళి అక్కడే ఇక సెటిల్ అవ్వాలి అని చెప్పి తన కుమారునికి ఆలోచన వచ్చి తన తండ్రికి చెప్తే సరే వస్తాను అని అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు ఫ్లైట్ ఎక్కడం అంటే భయం, నేను ఫ్లైట్ ఎక్కలేను. నేను ఫ్లైట్ ఎక్కలేను. సరే అలాగైతే సముద్ర ప్రయాణం చేస్తూ వస్తావా అని అడిగితే వాళ్ళ నాన్న సరే అని అన్నాడు. 10 రోజుల ప్రయాణం, అది దూర ప్రయాణము, 10 రోజులు పడుతుంది. సో వీళ్ళ నాన్న చెప్పడంతో తన కుమారుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తన తండ్రికి బుక్ చేసి ఆ టికెట్ని పంపించి నాన్న టికెట్లో ఉన్న విషయాలన్నీ నువ్వు చదువుకో, దాని ప్రకారం నువ్వు రెడీగా అని చెప్పి వాళ్ళ నాన్నకు పంపిస్తే వాళ్ళ నాన్న టికెట్ని పక్కన పెట్టేసి తనకు 10 రోజులకు కావలసినటువంటి ఆహార పదార్థాలనంతటినీ కూడా మామూలుగా రొట్టె ముక్కలని, లేకపోతే బ్రెడ్ని, లేకపోతే బిస్కెట్స్ని, వీటిని అంతటినీ కూడా ప్యాక్ చేసుకొని ఎక్కాడు. ఆ షిప్ ఎక్కినటువంటి తర్వాత ఒక 5 రోజులు గడిచిపోయింది. తన దగ్గర ఉండేటివన్నీ తింటున్నాడు. ఆ తర్వాత 5 రోజుల తర్వాత ఒక వ్యక్తి తను అక్కడ ఆ షిప్ యొక్క మొదటినో వెనకలనో నిలబడుకొని సముద్రాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు అతను ఎక్కడండి మీ రూము అని అడిగాడు అనమాట. అంటే పలానా నెంబర్ రూమ్ అనగానే మాది కూడా పక్కనేనండి, ఫస్ట్ క్లాస్ రూమే మాది కూడా అని అన్నాడు. అవును, ఓకే అని పరిచయం అయ్యారు. ఆ పరిచయపు మాటల్లో, మరి ఎప్పుడు కూడా మిమ్మల్ని డైనింగ్ హాల్ దగ్గర నేను చూడలేదే, భోజనాల గది అక్కడ ఉంటుంది కదా, అక్కడ నిన్ను చూడలేదండి, మీరు ఎక్కడానంటే నేను తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచి, అన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకొని వచ్చుకున్నాను, ఇంటి దగ్గరే నేను అన్నీ తింటాను అని అంటే పక్కన వ్యక్తి అన్నాడు ఏంటనంటే, అలాగా ఆశ్చర్యంగా ఇతన్ని చూస్తూ, ఎందుకు తెచ్చుకున్నారండి అని అంటే, మరి ఈ 10 రోజుల ప్రయాణంలో ఆకలితో ఎలాగుండాలి? అర్థమైందా అతని ప్రశ్న? ఈ 10 రోజుల ప్రయాణంలో మీరేం తింటున్నారు, మీరేం తెచ్చుకోలేదా అని ఎదురు ప్రశ్న ఈ వ్యక్తికి వేస్తున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఎందుకు తెచ్చుకోవాలండి, మీ టికెట్ మీదనే ఉంటున్నది కదా, మీ టికెట్తో పాటు ఈ 10 రోజుల పాటు హై క్లాస్ ఫుడ్, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ ఫుడ్ ఇవ్వబడుతుంది, మీరెందుకు తెచ్చుకున్నారు అనేటువంటి ప్రశ్న వేయడంతో మీ టికెట్ వెనకలే రాయబడి ఉంటుంది అని చెప్పగానే ఆ టికెట్లోనే పెద్ద టికెట్లో ఓపెన్ చేస్తే మొత్తం ఫుడ్ మెనూ ఏముంటుంది, ఏం రోజు ఇస్తారు, ఎట్లాంటి హై క్లాస్ ఫుడ్ ఇస్తారు, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత డ్రింక్ చేయాలనుకుంటే అంత, ఎంత తినాలనుకుంటే అంత, ఏ టైంలో కాఫీ కావాలంటే ఆ టైంలో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్. ఈ 5 రోజుల పాటు ఆయన ఏం చేశాడు? తనకు తెలియక, హల్లెలూయా, తను ఆలోచన లేక, తను అజ్ఞానముతో తనకు ఆ 5 రోజుల పాటు ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ టికెట్
లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ నా కొరకు ఇవ్వబడ్డాయి అని అతడు తెలుసుకున్నాడో అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ 5 రోజులకు బదులుగా ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా తినడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే ఆ టికెట్ గురించినటువంటి జ్ఞానం అతనికి తెలియక, ఆ టికెట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అతడికి తెలియక తన జీవితంలో కొన్నింటిని పోగొట్టుకున్నాడు, అజ్ఞానంతో పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అలాగనే మనందరికీ కూడా యేసయ్య టికెట్ ఇచ్చేశాడు హెవెన్కి. హల్లెలూయా. టికెట్ అందరికీ ఇచ్చేశాడు హెవెన్కి. ఆయన ఎందరైతే ఆయన నామమును బట్టి హృదయములో ఒప్పుకొని నోటితో విశ్వాసంతో ప్రకటిస్తారో, యేసు మరణించి తిరిగి 3వ దినమున లేచాడు అని ఎవరైతే ప్రకటిస్తారో విశ్వాసముతో, హల్లెలూయా, వారందరికీ పరలోకంలో టికెట్ రిజర్వ్ చేయబడింది, సీటు రిజర్వ్ చేయబడింది. హల్లెలూయా. అయితే ప్రయాణములో మనకి ఇవ్వబడిన ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా మనం పరలోకం చేరలా. ఎవరైనా చేరారా? ఎవరైనా చేరితే ఈడెందుకుంటారు పరలోకం అంటారు. మనకు ఫెసిలిటీస్ ఇవ్వబడ్డాయి, మనకు ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి, ఫలములు ఇవ్వబడ్డాయి, సమృద్ధి ఇవ్వబడింది, ఐశ్వర్యం ఇవ్వబడింది, ఆరోగ్యం ఇవ్వబడింది, నెమ్మది ఇవ్వబడింది, శాంతి ఇవ్వబడింది. ఆశీర్వాదముల చేత మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడిచ్చాడు. ఎవరైతే చదివి ఇందులో ఉన్నది అర్థము చేసుకొని ఫాలో అవుతారో వారందరూ కూడా ఫలింపబడుదురు. హల్లెలూయా. పాస్టర్ గారు, నాకు రావడమే లేదండి ఆశీర్వాదాలు. బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని ఆయన, హల్లెలూయా, దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియడం లేదు దేవా అని మొరపెడుతుంటున్నావా? బైబిల్ చదివి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ప్రతి దానికి మన జీవితమునకు కావలసిన ప్రతి దానిని కూడా ఈ యొక్క గాడ్స్ మాన్యువల్ బుక్ ఇది. దేవుడు నా కొరకు, నీ కొరకు, మానవాళి కొరకు తయారు చేయబడినటువంటి ఈ యొక్క పుస్తకంలో ఆయన రాసి ఉంచాడు. నీకు ఏ పరిస్థితులు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అయ్యా నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఆయన పైన విశ్వాసముతో నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరకు తప్పక వాగ్దానమునిచ్చి దానిని నెరవేర్చే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని సంకటములు ఎదురైనా, హల్లెలూయా, నిన్ను విమోచించే దేవుడు ఆయన ఇంకా నిజముగా బ్రతికే ఉన్నాడు. నా విమోచకుడు, నీ విమోచకుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. సమస్త బాధల నుండి మనము విడిపింపబడుదుము గాక, విశాలమైన స్థలమునందు మనము స్థిరపరచబడుదుము గాక. వాగ్దానము చేసినటువంటి వాడు తప్పక దానిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. విశ్వాసముతో ప్రయాణం సాగాలి. గత వారములుగా మనము ఫలింపబడుట అనేటువంటి విషయములో అనేక విషయములు ధ్యానించుకుంటూ వస్తున్నాం. యాకోబు జీవితంలో తన తల్లిదండ్రుల దగ్గర నుండి తన తండ్రిని మోసము చేసి, తన అన్నను మోసం చేసి పారిపోతున్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంతకు మునుపు వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదమును దొంగిలించక మునుపు సగం ఆస్తికి ఆస్తిపరుడు వాళ్ళ నాన్న దగ్గర. వాళ్ళ నాన్నకు ఒక 1000 మేకలుంటే ఈయనకు ఒక 500 మేకలు. హల్లెలూయా. ఒంటెలో ఒక 500 ఉంటే ఈయన 250 ఒంటెలు. అవునా కాదా? ఆలోచించండి. లేకపోతే వాళ్ళ నాన్నకు కలిగిన దాంట్లో సమస్తములో సగము మంచి ఆస్తిపరుడు. వాళ్ళ అమ్మ సలహా ఇచ్చిన తర్వాత ఏమైనదంటే పొరపాటు చేశాడు. దేవుడు చేయాలనుకుంటే, ఆశీర్వదించాలనుకుంటే ఎలాగైనా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు జరిగించాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా. దేవుడు దానిని ముగించాలనుకుంటే ఎవ్వరూ దానిని ఆపలేరు. హల్లెలూయా. దేవుడు దాన్ని ఆపాలనుకుంటే ఎవ్వరూ దాన్ని చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తను పారిపోతూ ఒకానొక ఆ రోజు రాత్రి ఓటమి పాలైపోయి, సమస్తాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి, ప్రాణభయముతో ఏమి చెయ్యాలో తెలియక, నా బ్రతుకు ఎలాగుంటుంది, తినడానికి తిండి నాకుంటుందా, కట్టుకోవడానికి బట్టలు, ఆహారము, నా కడుపుకు ఆహారము, వస్త్రములు నాకు దొరుకుతాయా, ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందా, నా బ్రతుకు ఏమైపోతుందో నాకు తెలియదు అని అన్ని డోర్లు వెనక్కిపోతే వాళ్ళ అన్న చంపుతాడు. ముందుకు పోతే ఏ విధమైన పరిస్థితులు తనకుంటాయో అర్థము కాని పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఆ రోజు రాత్రి అలసిపోయి ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు అన్ని డోర్లు మూసుకుపోయినా పరలోకపు ద్వారం అతనికి తెరవబడింది. హల్లెలూయా. పరలోకం నుంచి దేవుడు ఒక నిచ్చెనను నింపి
ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటుండగా అతడు ఉదయమునే ఆ సమయంలో ఉదయమునే లేచి దేవునితో పలుకుతున్నటువంటి మాటల గురించి పోయిన వారం ధ్యానించుకుందాం. అతనికి ఆకలి, అతడు అడుగుతున్నాడు దేవుని దగ్గర, అయ్యా నువ్వు నాతో కూడా ఉండి ఆ తర్వాత నన్ను కాపాడి ఆ తర్వాత నాకు కావలసిన ఆహారం నువ్వు నాకు ఇచ్చిన ఎడల, అతడు దేవునితో చేసుకుంటున్నటువంటి నిబంధనలు ఏంటో తెలుసా? అయ్యా నీవే నా దేవుడుగా ఉందువు, ఆ తర్వాత నేను ఒక మందిరం నీ కొరకు కడతాను, నాకు కలిగి ఉన్న దాని అంతటిలో కూడా నీకు దశమ భాగము నేను సమర్పిస్తాను అనేటువంటి నిబంధన అతడు చేసుకున్నాడు. కొంతకాలం అవుతుంది, వాళ్ళ మామ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినటువంటి తర్వాత కొంతకాలం 14 సంవత్సరాలు అవుతుంది అతను వాళ్ళ మామ దగ్గరే పని చేస్తూ బానిసలాగా ఉంటూ, ఆ తర్వాత ఆ దేవుని దగ్గర అతడు మొరపెట్టినప్పుడు, అయ్యా నా బ్రతుకు ఏంటి ఇలాగుంది అన్నప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చి, ఒక ఐడియా ఇచ్చి, ఒక బిజినెస్ ఈ విధంగా డీల్ మీ మామతో మాట్లాడుకో అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళ మామ కంటే ఎక్కువగా తనను దీవించడం మొదలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. ఎవడైతే మోసము చేశాడో, ఎవడైతే అణిచివేయాలని చూశాడో, ఎవడైతే అవమానించాడో వాని ఎదుటనే హెచ్చించే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మేబీ నీ పైన ఉన్నటువంటి అధికారులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్ను అణిచివేస్తున్నారేమో, నీకు కాకుండా చేస్తున్నారేమో, నిన్ను అడ్డగిస్తున్నారేమో, వాళ్ళ ఎదుటనే వారి పైన అధికారిగా ఉంచగలిగే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు, దర్శనమునిచ్చినటువంటి దేవుడు దానిని నెరవేర్చక మానునా? తప్పకుండా దానిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయే సమయానికి చూసుకుంటే ఇతని యొక్క సంపద అధికమైపోయింది. అంటున్నాడు కదా ఒక చోట, యాకోబు గత వారం పంచుకున్నాను, అయ్యా ఒక కర్రతో నేను యోర్దాను దాటాను. ఏంటంట అతను, ఒక కర్రతో ఈ నది దాటాను, ఇప్పుడైతే ప్రభువా గుంపులైపోయాను, గుంపులుగా నీ దగ్గరకు వస్తున్నాను. పట్టజాలనటువంటి ఆశీర్వాదమును దయచేయు దేవుడు. హల్లెలూయా. మేక్ కమిట్మెంట్ బిఫోర్ ద లార్డ్. దేవునితో, అయ్యా నిన్ను వెంబడిస్తా, నా జీవిత కాలం అంతయు నీ సన్నిధానమున నేను నిలిచెదను ప్రభువా, నాకు సహాయము చేయుము, నీతో కూడా నన్ను నడిపించుము అనేటువంటి గొప్ప నిర్ణయము నీ జీవితంలో గొప్ప కార్యమును అది జరిగించగలదు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ కొంచెం మనం ముందుకెళ్దాము. రోమా కొంచెం ముందుకెళ్ళి హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనంలో, ఆత్మఫలమేమనగా మనం ఫలించాలి. మన యొక్క సిరీస్ బహుగా ఫలించుట మీద ఏ విషయాలలో దేవుడు మన జీవితములలో ఫలింపబడాలి అని కోరుకుంటున్నాడో ఆయా విషయాలనంతటినీ కూడా పంచుకుంటూ వస్తున్నాను. ఈ రోజున కొన్ని విషయాలు పంచుకుంటాను. ఏ విధముగా మనము ఫలించాలి, దేవునికి స్తుతియాగం అర్పించాలి, దేవుని నామాన్ని గణపరచబడాలి, మనము ఏ విధముగా మన జీవితము కలిగి ఉంటే దేవుని నామము మహిమపరచబడుతుందో ఆయా విషయాలు నేను ఈ రోజున పంచుకుంటాను. కొన్ని విషయాలు హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామము ఒప్పుకొనుచు మన యొక్క జిహ్వాఫలము అర్పించుచు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా ఒక క్రైస్తవుడిగా నీ నోట ఆయన నామమును ఘనపరిచేటువంటి మాటలే ఉండాలి. హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా, ఎంతటి నష్టం వచ్చినా, మరణం ఎదురైనా, సంకెళ్ళు ఎదురైనా, చెరసాలలు ఎదురైనా, ఆలస్యము ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, పక్కన వారు అవమానించినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనను ఒక క్రైస్తవుడిగా నీలో ఫలింపబడవలసినటువంటి ఆత్మఫలము ఏదనగా జిహ్వాఫలము అనేది నువ్వు ఫలింపబడాలి. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము ఎల్లప్పుడూ దేవుని నామమును గణపరచుతూనే ఉండాలి, హెచ్చిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. తేలికైనటువంటి విషయము కానే కాదది, అతి కఠినమైన విషయము దేవుని రాజ్యములో. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్, ఆత్మీయత ప్రయాణములో, ఎక్స్పీరియన్సెస్లో, when a person becomes close to the Lord, ఒక వ్యక్తి ఆత్మీయముగా దేవునికి దగ్గరయ్యే కొద్దీ, బాగా గమనించండి, దేవునికి దగ్గరయ్యే కొద్దీ కొన్నిసార్లు రియాక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఎలా అనంటే కొన్నిసార్లు దేవుని మీదనే అలుగుతాం. ఎలాగా? దేవునికి దగ్గర అయ్యే కొద్దీ నువ్వేం చేస్తావు? ఏదైనా దేవుడు చేయడం ఆలస్యమైనప్పుడు దేవుని మీదనే అలుగుతావు. దేవుని దగ్గరికి వెళ్ళి అనేకమైన ప్రశ్నలు నీకు మొదలవుతాయి. ఎందుకు ఆలస్యం?
ఎందుకు జరిగింది? ఎందుకు? 99% ఆఫ్ ద టైమ్స్ దేవుడు సమాధానం ఇయ్యడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు ఏం సమాధానం ఇయ్యడు, మౌనంగా ఉంటాడు. నువ్వు ప్రశ్నించే ప్రతి ప్రశ్న ఆయన వినడం లేదేమో నువ్వు అనుకున్నా ఆయన వింటూనే ఉంటాడు. ఆయన వింటూనే ఉంటాడు. ఉండకోకుండా అయితే ఆయన ఉండనే ఉండడు. హల్లెలూయా. కానీ కొంతకాలము తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడో ఒక రోజున ఏదో ఒక సమయంలో అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నను నువ్వు మర్చిపోయినా దేవుడే దానిని జ్ఞాపకం చేసి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి దానికి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. గుర్తుందా? ఆ సమయంలో నువ్వు ఈ ప్రశ్న వేశావు కదా, దానికి సమాధానం ఇప్పుడు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ సమయంలో బహుశా మన నోటి మాటలు ఆయన హృదయాన్ని గాయపరచచ్చు, ఆయనను పొడిచిన విధంగా ఉండవచ్చు మన నోటి మాటలు ఆ సమయంలో. అండ్ అనదర్ థింగ్ ఐ ఎక్స్పీరియన్స్, వాట్ మై ఎక్స్పీరియన్స్ ఈస్, ఐ నెవర్ స్టాప్డ్ ట్రస్టింగ్ ద లార్డ్. దేవుణ్ణి మీద విశ్వాసము కానీ, ఆయన నమ్ముకొనుటలో దృఢత్వము నిశ్చయత కానీ ఎక్కడ కూడా పోలేదు, ఎక్కడ కూడా విశ్వాసములో తప్పిపోలేదు. అయితే వచ్చిన పరిస్థితులలో, ఒత్తిడిలో ప్రశ్నలు మాత్రం దేవునికి పడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అంటే అది అంత తేలిక. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు దేవునికి కొంచెం దగ్గరగా ఉండాలి. నేను చెబుతున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవాలనంటే దేవునికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళే ఈ మాటలను అర్థం చేసుకోగలరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్యాయం చేస్తాడా అంటే చెయ్యడు, దేవుడు తప్పు చేశాడా అంటే చెయ్యడు, దేవుడు మోసము చేశాడా అంటే చెయ్యడు. దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము అని బైబిల్ చెబుతున్నది. ఆయన చేత కాదు, ఆయన వల్ల కాదు. హల్లెలూయా. కానీ ఆ పరిస్థితులలో, మనకు ఎదురైన పరిస్థితులలో సాతాను తీసుకొని వచ్చి ఉండవచ్చు, లేదా దేవుడే అనుమతించి ఉండవచ్చు, లేదా మన జీవిత ప్రయాణములో దేవుని యొక్క ప్రణాళికలో అవి ఎదురయ్యి ఉండవచ్చు. ఆ సమయంలో ఈ మూడింటి మధ్య, ఈ మూడు ప్రశ్నల మధ్య మన హృదయము లోతుగా ఆ ప్రశ్నలకు సమాధానము దొరకక మన జీవితంలో కొట్టుమిట్టాడుతుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాలలో, ఆరోగ్యపరమైన విషయాలలో అనేకమైనటువంటి సంకటములు ఎదురైనప్పుడు ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో అయినా కూడా, ఎందుకు ప్రభువా ఇది చేశావు, ఎందుకు నాకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నాకు నష్టం ఎందుకు నాకు ఇబ్బంది కలుగుతున్నది. హల్లెలూయా. నిన్ను నమ్ముకోనటువంటి వారే బాగున్నారు, నిన్ను నమ్ముకొని నాకు అవమానం కలుగుతున్నది, నిన్ను నమ్ముకొని నేను కష్టం కూడా వెళ్తున్నాను. హల్లెలూయా. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ గోయింగ్ త్రూ దీస్ సిచ్యువేషన్స్. ప్రతి క్రైస్తవుడు కూడా ఒప్పుకోకపోయినా నీ జీవితంలో గతంలో వెళ్ళి ఉండవచ్చు, ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు, భవిష్యత్తులో వెళ్ళాల్సిందే. హల్లెలూయా. దేర్ ఈజ్ నో ఎగ్జెంప్షన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా వెళ్ళే తీరాల్సిందే. ఒక్కొక్క సంఘటన కొందరి జీవితాలలో ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అన్నీ మనం అనుకోనవచ్చు, నాకే జీవితకాలం కష్టాలు ఉన్నాయని నువ్వు అనుకోనవచ్చు. నువ్వు అలాగ అనుకోనవద్దు. జీవితకాలం కష్టాలు పెట్టే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. యోబుకు తన జీవితంలో కష్టం వచ్చింది. చరిత్రకారులు చెప్తారు, లేకపోతే లేకపోతే ఇక్కడ చేసినటువంటి వారు చెప్తారు, స్టడీ చేసిన వారు చెప్తారు, ఎంత టైం ఉండొచ్చు అని అంటే ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరమే. ఎంత సమయము? ఒక 6 నెలల నుంచి 1 సంవత్సర కాలమే అతడు ఆ చర్మ రోగముతో, ఆ నష్టముతో అతడు బాధపడ్డాడు. ఆ తర్వాత దేవుడు దానిని 2 అతడు దేవుడు దీవించాడు. ఇన్ ద లైఫ్ ఆఫ్ దానియేలు యొక్క జీవితంలో ఒక్కసారి తను ఆహార విషయంలో ఇబ్బంది పడ్డాడు. రెండవసారి ఆ యొక్క సింహాల బోనులో వేయడంతో ఇబ్బంది పడ్డాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క జీవితంలో తీసుకుంటే తన భార్యను ఇంకొకటి కిడ్నాప్ చేయడము, ఆ తర్వాత కొన్నిసార్లు ఒకసారి 2 సార్లు ఒక యుద్ధము, ఆ తర్వాత తన కుమారుని దగ్గర దేవుడు అడిగినటువంటి బలి. సమ్ ఇన్స్టెన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్, sometimes in our life, అంటే ప్రతిరోజు ఎదురు కాదు మనకు, పెద్ద పెద్ద పరీక్షలు ప్రతిరోజు ఎదురు కావు మనకు.
కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతాయి. షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో ఒకే ఒకసారి ఎదురయ్యింది. దే ఆర్ ఇన్ ద బైబిల్. హల్లెలూయా. లైక్ షద్రక్ మేషక్ అబేద్నెగో, సో మెనీ పీపుల్ అరౌండ్ దిస్ వరల్డ్. ఇప్పటికీ యేసు నామము నిమిత్తము అగ్నిలో వేయబడిన వారు ఎంతమందో, సింహముల బోనులో సింహముల చేత చంపబడిన వారు ఎంతమందో. హల్లెలూయా. మన జీవితములలో రావు అని చెప్పడానికి లేదు. అయితే వచ్చినప్పుడు నీ నోట ఉండవలసినది ఏంటో తెలుసా? హల్లెలూయా. కన్నీటితో అయినా సరే, అయ్యా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా నోట నీ మాటలే ఉంచనిమ్ము, నీ నామమును స్తుతించనిమ్ము, నీ నామమును గణపరచనిమ్ము. ఒకవేళ నువ్వు స్తుతించలేని పరిస్థితులలో ఉంటున్నావా, మౌనంగా ఏడువు, పర్వాలేదు దేవుని దగ్గర. మౌనంగా ఏడువు దేవుని దగ్గర, పర్వాలేదు. బట్ డోంట్ ఓపెన్. సో వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు బైబిల్లోనే చెబుతున్నది, దావీదు తన ఒక మాట అంటున్నాడు 119వ కీర్తనలో, విశ్వాస్యత కలిగిన వాడై నీవు నన్ను పరీక్షించితివి. విశ్వాస్యత కలిగిన వాడవై నీవు నన్ను పరీక్షించితివి. ద పర్సన్, పాత నిబంధన అంతటిలో దావీదు పడినన్ని శ్రమలు ఎవరు పడలేదండి. దావీదు పడిన శ్రమలు ఎవరు పడలేదు పాత నిబంధనలో. మీరంతా బాగా చెక్ చేసుకోండి. యోబుకు తన జీవితంలో శరీరానికి అనారోగ్యం వచ్చింది, కానీ దావీదైతే పరిగెడుతూనే శత్రు భయము, మామ భయము, లేకపోతే దుష్ట మృగముల భయము, శత్రువుల భయము, లేకపోతే అతన్ని పరిగెడుతూనే రాజైన తర్వాత కూడా మళ్ళీ తను చేసిన పొరపాట్ల వలన, లేకపోతే తన కుమారుని వలన, లేకపోతే దేవుని యొక్క తీర్పుల వలన అతడు ఎన్నో సఫర్స్ అయ్యాడు. ఎన్నోసార్లు. ఆ తర్వాత ఎక్కువ సఫర్ అయినటువంటిది ఎవరనంటే యేసేపు. ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి. హల్లెలూయా. సఫరింగ్స్ ఆర్ కో బ్రదర్స్ ఫర్ ద క్రిస్టియన్స్. హల్లెలూయా. మనకు పక్కన ఉండే సహోదరుడు ఎవరు అని అంటే శ్రమలే. హల్లెలూయా. అయితే మనకి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, బిగ్ బ్రదర్ ఉన్నాడు అనమాట. ఆయన హల్లెలూయా మన యేసయ్య ఆ శ్రమలందరినీ దాటించేటువంటి వాడు మన దేవుడు. ఆమేన్. కాబట్టి ఆత్మఫలము, మొదటిగా ఆత్మఫలం ఏంటి అంటే జిహ్వాఫలము. నీ నోట నుండి, నీ హృదయము నుండి జిహ్వాఫలముగా నీ నోట నుండి దేవుని నామము గణపరచుచు నేను ముందుకు వెళ్ళాలి. అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా తేలిక దేవుని గణపరచుట, స్తుతించుట. హల్లెలూయా. అయితే నీ యొక్క శ్రమలలో దేవునిని స్తుతించుట అంటే నువ్వు అది ఫలించాలి. అది తేలికైనది కాదు. అది నువ్వు ఫలింపగలిగినప్పుడే ద ఇన్నర్ మ్యాన్, నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు చాలా బలపడతాడు. హల్లెలూయా. బాగా గమనించండి. ఒక వెల్డర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, కడ్డీల్ని వాళ్ళు వెల్డింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే ఈ కడ్డీల్ని, ఒక 2 కడ్డీల్ని వెల్డింగ్ చేసినటువంటి తర్వాత వాళ్ళని అడిగితే ఆ కడ్డీల్లో ఎటువైపు బలంగా ఉంటుందండి అని వాళ్ళని అడిగితే, గట్టిగా ఉంటుందని వాళ్ళని అడిగితే, ఎక్కడైతే వెల్డింగ్ చేయబడి ఉంటుందో అదే చాలా గట్టిగా ఉంటుందంట. ఎక్కడ 2 కడ్డీలు వెల్డింగ్ చేసి ఉంటారు కదా, మనం అనుకుంటాం చూడ్డానికి ఆడ ఇలా తుంచితే తునిగిపోతుంది అని. కాదంట, ఎక్కడైతే వెల్డింగ్ చేయబడుతుందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందంట. హల్లెలూయా. అలాగా మన జీవితాలలో చాలా చోట్ల బ్రేక్ అయిపోయి ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య ఎన్నిసార్లు మనకు వెల్డింగ్ చేస్తే అంత బలవంతులుగా మనము మార్చబడతాము. ఆమేన్. హల్లెలూయా. నీ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎన్నిసార్లు యేసయ్య దగ్గరికి వెళ్ళి సరి చేయబడతాడో, రిపేర్ చేయబడతాడో, కట్టువేయబడతాడో, బలపరచబడతాడో, అంత బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. అన్ని శ్రమల కూడా, ఇరుకులు కూడా వెళితే కానీ ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడలేవు. ఆ తర్వాతనే నువ్వు మార్చగలబడతావు. శ్రమల కొలిమిలో, శ్రమలు అనేటువంటి కొలిమిలో నుంచి బయటికి వచ్చిన తర్వాతనే ఒక అపురూపమైనటువంటి, విలువైనటువంటి, సుందరమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక బలముగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. రెండవదిగా మనము ఫలించాల్సినటువంటి విషయం ఎక్కడ అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బైబిల్ చెబుతున్నది, మొదటిగా మనము జీవఫలం అర్పించాలి మన నోట నుండి. రెండవదిగా ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగే యాకోబు 2వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాట ఏంటంటే, యాకోబు 2వ అధ్యాయం 15వ వచనంలో, ఒక సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పినేడలా ఏమి ప్రయోజనమో. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, సి ఫ్రూట్ ఆఫ్ యువర్ గుడ్ డీడ్స్, ఫ్రూట్ ఆఫ్ యువర్ గుడ్ డీడ్స్, నీ మంచి పనుల యొక్క ఫలము, నీ మంచి పనుల యొక్క ఫలము. హల్లెలూయా. నీ మంచి పనుల యొక్క ఫలము, మొదటిగా నీ జీవా ఫలము, నీ యొక్క మంచి పనుల యొక్క ఫలము. మనకు బైబిల్ ఈ మాటలు చెప్పిన తర్వాత చాలామంది మనకు మాదిరులు ఎంతోమంది ఉన్నారండి భూమి మీద. ఒక మదర్ తెరిసా కావచ్చు, ఒక విలియం కేరీ గారు కావచ్చు. వారు చేసినటువంటి మంచి పనులు దేవుని యొక్క రాజ్యంలో కావచ్చు, ప్రజల నిమిత్తమై కావచ్చు, అనాథల కొరకు కావచ్చు, లేకపోతే శరీరములో దౌర్బల్యము కలిగినటువంటి వారి నిమిత్తమై కావచ్చు, వారు చేస్తున్నటువంటి వారి సంస్థలు చేస్తున్నటువంటి మంచి పనులు ఎన్నో 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 ఉన్నాయి. ఇప్పటికీ వారు మరణించిన వారు స్థాపించినటువంటి సంస్థలు ఇప్పటికీ ముందుకు కొనసాగుతూనే ఉంటున్నాయి. కష్టంలో ఉన్న వారి యొక్క కన్నీరు తుడిచారు. నరకానికి వెళ్ళవలసినటువంటి వారిని దేవుని మార్గంలోనికి వారు నడిపించారు. వారు సువార్త చెప్పలేదు. నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఎస్ఆర్ మనోహర్ గారు అని చెప్పి ఒక దైవజనుడు వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. అది ఎప్పటికీ నేను ఎప్పుడు పంచుకుంటా, ఇంకా ముందుకు పంచుకుంటా. ఒక దైవజనుడిని ఒక మారుమూల గ్రామంలోనికి దైవజనుని ఒక చర్చిలో పాస్టర్గా ఆయన ఏర్పాటు చేశారు, ఒక సంస్థ వారు. ఆయనకు కొద్దిగా సమయం ఇచ్చారు. నువ్వు ఆ ఏరియాలో చర్చ్ అయితే కట్టాము, కానీ ఎవరు కూడా యేసు వైపున రాలేదు, వాళ్ళందరూ కూడా నువ్వు సువార్త చెప్పి వాళ్ళని దేవుని వైపున నడిపించు అని ఆయనకు చెప్పినప్పుడు ఆయనకు ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. ఎవరు కూడా రాలేదు. వాళ్ళు వచ్చి అన్నారు, ఇంకో సంవత్సరం చూస్తాము, ఒకవేళ ఎవరు కూడా రాకపోతే ఇక నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తాము, లేకపోతే నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తాము, ఉపయోగం లేదు కదా నీ వల్ల అన్నారు. 2వ సంవత్సరం ఆయన ప్రయత్నించాడు, ఎవరు రాలేదు. చివరిగా ఇంకొక సంవత్సరం చూసామని చెప్పి 3వ సంవత్సరం కూడా ప్రయత్నించినటువంటి తర్వాత ఎవరు కూడా రాలేదు. ఆఖరికి ఆయన్ని తీసేశారు. ఇంకో కొత్త వ్యక్తిని అపాయింట్ చేశారు, పాస్టర్ గారిని. ఆయన వెళ్ళి యేసు ప్రభు గురించి అక్కడ ఉంటున్న ప్రజలకి గుంపులుగా పనిచేసుకునేటువంటి వాళ్ళకి వెళ్ళి బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడము, యేసయ్య వారిని బాగు చేశాడు, యేసయ్య వారికి సహాయం చేశాడు, యేసయ్య పాపం నుంచి కాపాడాడు, యేసయ్య స్వస్థపరిచాడు అని ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు చెబుతున్నటువంటి వ్యక్తి, నువ్వు యేసయ్య అంటున్నావు కదా, ఆ వ్యక్తి 3 సంవత్సరాల పాటు మా మధ్యలో తిరిగి వెళ్ళాడు కదా, ఆ వ్యక్తి గురించేనా నువ్వు మాట్లాడుతున్నది అని అడిగారంట వాళ్ళు. హల్లెలూయా. 3 సంవత్సరాల పాటు మా మధ్యలో తిరిగాడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, ఆ వ్యక్తి గురించేనా నువ్వు మాట్లాడుతున్నది అని అడిగారంట. ఈయనకు అర్థం కాలేదు పాస్టర్ గారికి, ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నది, నేను బైబిల్లో ఉన్న యేసు అనేటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను అని అంటే, మరి వెళ్ళిపోయిన వ్యక్తి ఏం జరిగింది అని అక్కడ తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉంటే వెళ్ళి తనకు కలిగినటువంటి డబ్బు ఇచ్చేవాడంట. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే తన దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్లు ఇచ్చేటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాడంట. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడంట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి అందరికీ సమాధానం చెప్పేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఆయన గురించి నేను మాట్లాడలేదు, నేను బైబిల్లో ఉన్న యేసయ్య గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పగానే వెంటనే వాళ్ళందరూ కూడా యేసయ్యను వెంబడించేటువంటి వ్యక్తే ఇంత మంచిగా ఉంటే ఇక యేసయ్య ఎంత మంచిగా ఉంటాడని అనేకులు యేసు వైపున రావడం ప్రారంభించారంట అప్పటి నుంచి. హల్లెలూయా. దట్ ఈస్ హౌ అవర్ క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి. దట్ ఈస్ హౌ అవర్ క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి. అలాగుండాలి మన జీవితము. నీకు కలిగిన దానిలో నీ దగ్గరికి ఎవరైనా అక్కరతో వచ్చినా,
అప్పు నిమిత్తమై వచ్చినా, లేకపోతే కష్టముతో వచ్చినా, ఆకలితో వచ్చినా, దప్పికతో వచ్చినా, నీకు కలిగిన దానిలో నుంచి నువ్వు చేయగలిగితే బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన గొర్రెలను మేకలను సపరేట్ చేస్తాడంట. గొర్రెలతో అంటాడంట, గొర్రెలను చూచి యేసయ్య అయ్యా ఏంటి అని అంటే, నాకు ఆకలైనప్పుడు మీరు అన్నం పెట్టారు, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నేను జైల్లో ఉంటే నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి నాకు ఓదార్పునిచ్చారు అంటే ఆ గొర్రెలన్నీ అంటున్నాయంట ఏంటి అని అంటే, అయ్యా మేమెప్పుడు ఇవన్నీ చేశాము, మేమెప్పుడు జైలుకు రాలేదే, మేమెప్పుడు అన్నం పెట్టలేదే అని అంటే, ఆకలితో ఉన్నవాడు కష్టంతో ఉన్నవానికి నువ్వు ఒక్కరికి చేసినా కూడా నాకు చేసినట్లే. హల్లెలూయా. ఆ మేకలు అంటున్నాయంట, మమ్మల్ని ఎందుకు నరకానికి వెళ్ళమంటున్నావు అని అంటే, నేను ఆకలితో ఉన్నాను, నువ్వు అన్నం పెట్టలేదు. హల్లెలూయా. నేను వస్త్రం లేకుండా ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రాలేదు అని అంటే, నీవు అసలు మా దగ్గరికి రాలేదే. అటువంటి వారికి ఒకరికి నువ్వు కూడా సహాయం చేయలేదు. కాబట్టి బైబిల్ ఈజ్ డిక్లేరింగ్ అటువంటి జీవిత శైలి మనకు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ గుడ్ డీడ్స్. బైబిల్ చెబుతున్నది నీ యొక్క మంచి పనులు చూచి. ఇక్కడ చిన్న తేడా ఉంది, గమనించండి. నీ యొక్క కొంతమంది ఏంటనంటే కొన్ని చోట్ల 1116 చదివించి మైకుల్లో చదివిపిస్తా అంటారు, 116 చదివించి మైకుల్లో చదివిస్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు చేసేటువంటి ఏంటి దేవునికి లేకపోతే దేవుని రాజ్యంలో చేసే ఆర్థికపరమైనటువంటివి అవి నువ్వు చేసి మైకుల్లో చదివించుకుంటున్నావా, నీ ఫలం ఆడేపోతుంది. హల్లెలూయా. ఆర్థికపరంగా లేకపోతే కానుకలు, దశంభాగములు, చందాలు ఆ విషయంలో నువ్వు చేస్తున్నది, లేకపోతే ఇండివిజువల్గా ఇతరులకు నువ్వు చేసే సహాయాన్ని మైకులు పెట్టి చెప్పించుకోవాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. హల్లెలూయా. అయితే నువ్వు చేసే మంచి పనులు సహాయము పక్కన ఉన్నటువంటి లోకస్తులకు తెలియాలి అని బైబిల్ చెబుతున్నది. నువ్వు చేసే మంచి పనులు, నువ్వు ఒకరికి అన్నము పెట్టుట, హల్లెలూయా, లేకపోతే ఒక మాదిరిగా నువ్వు ఉండుట, ఒకరికి సహాయము చేయుట, నిన్ను చూచి వారు యేసు దగ్గరికి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఎలా అయిపోయిందంటే ఈ దినాలలో కుటుంబాలు, మనుషులు, వ్యక్తులు బిహేవియర్స్ వల్ల ఎలా అయిపోయిందనంటే, కొన్నిసార్లు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని 10 ఏళ్ళైనా కూడా, కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోతున్నా కూడా నువ్వు క్రైస్తవుడు అనే విషయమే బయటికి తెలియకోకుండా ఉంది. నువ్వు చేసే మంచి పనులు కదా దేవుడు ఎరుగు. హల్లెలూయా. నా స్నేహితుడు ఒకడు 3 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నాను, మాస్టర్ MCA చదువుకున్నాం. వాని పేరు నార్మల్ పేరుగానే ఉంది. చివరి సంవత్సరంలో వాళ్ళన్న వెడ్డింగ్ కార్డు తీసుకొని వస్తే అక్కడ వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేయగానే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని ఉందన్నమాట. అప్పుడు కానీ తెలియలే వాడు క్రిస్టియన్ అని నాకు. హల్లెలూయా. అంటే వాని జీవిత శైలి అంతా సిగరెట్లు, మందు, లేకపోతే ఈ విధంగా అపవిత్రమైనటువంటి కార్యములతో ఉంటే ఎప్పుడు ఏం అనిపించేటువంటిది కాదు. అప్పుడు అడిగా 3వ సంవత్సరం, నువ్వు క్రిస్టియనా, ఎందుకు అడుగుతున్నావు అంటే, వానికి తెలుసు నేను క్రిస్టియన్ అని. నేను కూడా క్రిస్టియన్, నీకు తెలుసు అంటే, నువ్వు నాకు తెలుసు క్రిస్టియన్ అని చెప్పాడు. హల్లెలూయా. పోనీలే, వానికన్నా వాడన్నా గుర్తించాడు నేను క్రిస్టియన్ అని అనుకున్నాను, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా. హల్లెలూయా. మా కాలేజీలో 60 మంది ఉంటే 59 మంది కాపీ కొట్టేటువంటి వాళ్ళు, నేను ఒక్కనే కాపీ కొట్టాను. హల్లెలూయా. ఆఖరికి ప్రతి ఎగ్జామ్కి కూడా అటెండర్కి ఒకసారి ఒక సెమ్ ఎగ్జామ్కి ఒక్కొక్కడు 1000 రూపాయలు ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ టీచర్లకు, ప్రిన్సిపాల్లకు కూడా షేర్లు ఉంటాయన్నమాట. ఏంటి అని అంటే, కాపీ కొట్టుకోవడానికి పర్మిషన్. నా దగ్గరికి వస్తాడు, నేను ఎప్పుడు ఏ సెమ్ముకు ఇచ్చిండే పాపాన పోలేవానికి. ఆఖరికి లాస్ట్ సెమ్ముకి వచ్చి వాడు ఏం చేశాడంటే, అటెండరు ఇదిగో అని కాపీ పేపర్లు ఇచ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఏమేనంటే, నీ దగ్గర డబ్బులు లేవులే, ఎందుకులే, అయినా పర్వాలేదు, ఊరికే రాసుకొని జాలిపడి వాడు ఇస్తున్నాడు. వాడి మొగాన అట్లా కొట్టి నేను, హల్లెలూయా, నాకు అవసరం లేదురా, నా దగ్గర డబ్బులున్నా కూడా నేను ఇయ్యను, దేవుని కొరకు నా ఫలము నేను ఫలిస్తాను. హల్లెలూయా. ద వే అవర్ లైఫ్ షుడ్ బి. మన నీతి క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన చుట్టూ ఉంటున్నటువంటి అనేకులైన అన్యులను దేవుని వైపున నడిపించేవారుగా ఉండాలి మనము. విలియం కేరీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఇండియాలో అప్పటికి ఇంకా ఇంగ్లీష్ వారే పరిపాలిస్తున్నారు. చాలా కఠినంగానే పరిపాలిస్తూ వచ్చారు. అయితే ఈజ్ ఎ పాస్టర్, ఈజ్ ఎ టీచర్, ఈజ్ అన్ ఇన్వెంటర్. అనేకమైనటువంటి వాటిని ఇండియాకు బైబిల్ అచ్చువేయబడుతున్నదని అంటే అప్పట్లో ఈయన ద్వారానే. రైల్ ఇంజన్ రావడానికి కారణం ఈయనే అయ్యాడు. లేకపోతే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రైల్ ఇంజన్ నేను విన్నాను అంతవరకే. బట్ సతీ గమనం అనేటువంటి దానిని ఆపడానికి కారణం ఈయనే అయ్యాడు. సతీ సహగమనం అంటే అదొక మూఢాచారము. ఏంటి అని అంటే, భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా తగలబెట్టేయడమే. హౌ
అవర్ క్రిస్టియన్ లైఫ్. మన చుట్టూ ఉంటున్నటువంటి మన స్నేహితులు మనల్ని చూచి ఏమి సాక్ష్యం ఉండాలో తెలుసా వాళ్ళ దగ్గర? వీడేంట్రా వీడు మాతో పాటు కూర్చొని తాగడు, ఆ సాక్ష్యం నీకు ఉండాలి. వీడేంట్రా సిగరెట్ తాగడు, ఆ సాక్ష్యం నీకు ఉండాలి. వీడేంట్రా అమ్మాయిల గురించి మాట్లాడాడు, ఆ సాక్ష్యం నీకు ఉండాలి. వీడేంట్రా ఆదివారం అంటే చర్చ్ అంటాడు, ఎంజాయ్ చేయడు, క్రికెట్కి రాడు, లేకపోతే సినిమాలకు రాడు అనేటువంటి సాక్ష్యం నీకు ఉండాలి. వీడేంట్రా వ్యర్థమైన బూతు మాటలు మాట్లాడాడు అనేటువంటి క్రైస్తవ సాక్ష్యం నీకు ఉండాలి. హల్లెలూయా. ఫలిస్తున్నామా దేవుని కొరకు? హల్లెలూయా. అండ్ అనదర్ ఫ్రూట్ ఈజ్ గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా మొదటిది జీవబలము దేవునికి సమర్పించాలి. ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ డీడ్స్ అంటే మంచి పనులు దేవుని నామాన్ని గణపరచబడేలాగా మనము ఫలింపబడాలి. మూడవదిగా ఏంటి అని అంటే, అయితే ఆత్మఫలమేమనగా గలతీ 5వ అధ్యాయం 22వ వచనం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 9 వరాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 9 వరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలు ఇవి? కౌంట్ చేయండి. అవి ఎన్ని ఫలాలు చెప్పండి? చెప్పండి. 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. హల్లెలూయా. కనీసం ఒక 3-4 ఫలాలు ఉన్న వ్యక్తిని ఒక పక్కన పెడితే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? హల్లెలూయా. ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? పోనీ ఎవరికి మంచి స్థానం ఇస్తాడో చెప్పండి? సింపుల్. అదే మానవులమైన మనము 9 వరాలున్న వ్యక్తి ఒక పక్కన, 9 ఫలాలున్న వ్యక్తి ఒక పక్కన ఉన్నాడు అనుకుందాం. ఎవరి దగ్గరికి పరిగెడతాం మనము? ఎవరి దగ్గరికి పరిగెడతాం మనము? హల్లెలూయా. మనకి ఏం కావాలా? మనకు వరాలు కావాలా? వరాల దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ పోతాం. దర్శనాల దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ పోతాం. కళల దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ పోతాం. ప్రవక్తల దగ్గరికి, స్వస్థపరచు వారి దగ్గరికి మనకు అవసరం. ఎస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. హల్లెలూయా. ఏ తప్పు లేదు దానిలో. అయితే దేవుడు కోరుకుంటున్నవి ఏవి అని అంటే ఆత్మఫలములు, ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. ఈ దినాలలో నిజమైన ప్రేమ దొరకడము అతి కష్టము. స్వార్థపూరితమైన ప్రేమ, ఆస్తుల కొరకు ప్రేమ, డబ్బుల కొరకు ప్రేమ దొరుకుతుందా అని అంటే 100% దొరుకుతుంది. హల్లెలూయా. 100% దొరుకుతుంది. ఆస్తుల కొరకు, వస్తువుల కొరకు, డబ్బు కొరకు, పరపతి కొరకు, లేకపోతే దాని ఫేమ్ కొరకు, సెలబ్రిటీ కొరకు దండగా దొరుకుతుంది ప్రేమ. కానీ యేసు ప్రేమ తప్ప ఈ భూమి మీద ఏ ప్రేమ కూడా నిస్వార్థమైన ప్రేమ కానే కాదు. హల్లెలూయా. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ us, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ప్రేమ అనే ఫలము ఫలించండి. ప్రయత్నమన్నా మనము చేయాలి. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్, సంతోషము. సో మెనీ పీపుల్ ఎక్కువ వీటిని గురించి పంచుకుంటూ పోతే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సెర్మన్ చెప్పచ్చు. బట్ ఐ వాంట్ టు షేర్ ఓన్లీ ఒక 5 నిమిషాలలో ఇది ముగించేస్తాను. సంతోషము ఎటువంటిదంటే, అందరం చాలామంది దేవుని బిడ్డలైనా కూడా మన ముఖము మీద ఒక సంతోషం అనే మాస్క్ వేసుకుంటున్నామే, కానీ నిజమైన దేవుడిచ్చే సంతోషము చాలామంది జీవితాలలో లేదు, లోపట లేదు. 10 మంది మనం మామూలుగా అడగగానే బాగున్నారా అనేటువంటి మాట అడుగుతాం. హల్లెలూయా. మాట వరుసకు బాగున్నామని కూడా మనం చెప్తాం, కానీ ఒక గంట వారితో కూర్చుంటే కానీ తెలియదు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, కమ్ టు మీ. ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు, నా దగ్గర ఉన్నది. నీకు శ్రమలు వస్తున్నాయా? యేసయ్య అంటున్నాడు, సంతోషించుడి, మరలా చెబుతున్నాను సంతోషించండి, ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దేవుడు చెప్పిన ఏ ఆత్మఫలము కూడా ఈజీ కాదండి, అంత తేలిక కాదు. హల్లెలూయా. సంతోషం అనేది ఎప్పుడైనా ఏదైనా ఒక మెరకల్ జరిగితేనో, ఒక అద్భుతం జరిగితేనో, లేకపోతే ఒక మంచి విషయం జరిగితేనే మనకు కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ మంచి విషయం జరిగేంత వరకు కూడా నిశ్చలముగా, నిబ్బరముగా
దేవుని పైన ఆధారపడుతూ వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. హల్లెలూయా. ఆ సంతోషము కొరకు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సాయంత్రం అవ్వగానే వేసుకుంటున్నారు. అన్ని బాధలు మర్చిపోయి గుండెల్లో ఉండేదంతా బయట పెట్టేసుకోవడానికి, ఆకాశంలో విహరించడానికి, చుక్కలలో తేలడానికి ఏం చేస్తున్నారు? అందరూ హల్లెలూయా వేసుకుంటున్నారు. రకరకాలైనటువంటి మార్గములు వెతుక్కుంటున్నారు ఆ సంతోషం కొరకు. సెక్స్ అని, లేకపోతే ప్రోనోగ్రఫీ అని, లేకపోతే పేకాట్ అని, లేకపోతే అపవిత్రమైనటువంటి వాటిని చేసుకొనుచు పాపములో పడిపోయి నష్టపరుచుకొనుచు వాటిలోనే సంతోషమును వెతుక్కుంటున్నారా? అది నరకమునకు దారి తీయును అని బైబిల్ చెబుతున్నది. నీ సంతోషము ఎక్కడ కలుగుతుందో చెబుతున్నా. నేను ఒక క్రైస్తవుడిగా చెబుతున్నాను, పాస్టర్గా కాదు, ఒక క్రైస్తవుడిగా నేను చెప్తున్నా. నువ్వు ఎవరికైనా ఒక్కరికి సువార్త చెప్పి చూడు, అక్కడ కలిగే సంతోషము ₹1 ఇచ్చినా కూడా దొరకదు నీకు. ఆ వ్యక్తిని నువ్వు దేవుని రాజ్యంలోనికి నడిపించి చూడు, అక్కడ కలిగే సంతోషం ఎక్కడ కూడా దొరకదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ఆల్వేస్ ఆస్కింగ్ టు ద లార్డ్, అయ్యా పంపించు తండ్రి, నడిపించు ప్రభువా, దేవా ప్రకటించాలి నాయన, సహాయం చెయ్యి ప్రభా, ఎక్కడికి పంపించినా నేను వెళ్తాను ప్రభువా. ఆస్క్ ఎవ్రీడే, అయ్యా సువార్త ఈరోజు ఎవరికైనా ఒక్కరికైనా నేను చెప్పడానికి నాకు మార్గం సరళం చెయ్యి ప్రభువా. ఏదైనా చాటింగ్లో కానీ, లేకపోతే స్టేటస్ల్లో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ దేవుని గురించినటువంటి మాటలు పంచుకోవడానికి నీ సహోదరులతో, నీ స్నేహితులతో, అన్యులతో ఎల్లప్పుడూ అక్కడ దొరికిన. ఇంకా బైబిల్ చెబుతున్నది, ఒక్కడు రక్షణ పొందితే పరలోకములో పెద్ద పండగ. హల్లెలూయా. నువ్వు కారు కొంటే కాదు, నువ్వు ఇండ్లు కొంటే కాదు, నువ్వు బంగారు కొంటే కాదు, మంచి డ్రెస్ కొంటే కాదు. హల్లెలూయా. నువ్వు ఒక్కరికి సువార్త ప్రకటిస్తే పరలోకములో సంతోషముతో గంతులు వేసే పండగ జరుగుతున్నది. హల్లెలూయా.